రండి సార్ రండి. వియ్యంకుల వారింట్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నారు. చెప్పండి, పర్లేదు, భయపడకండి. ఆ ఇంటి గృహప్రవేశం పాలు పొంగించడం అంత బాగా జరిగిందా? అక్కడ జరగాల్సినవన్నీ చక్కగా జరిగాయి. అయ్యా అయ్యా అని వాళ్ళు నన్నెంత గౌరవించారు తెలుసా? నువ్వే మిస్ అయిపోయావు. గౌరవం మర్యాద, మీకు నా మీద ఏ మాత్రం గౌరవం మర్యాద ఉన్నా మీరు అసలు అక్కడికి వెళ్ళుండేవాళ్లే కాదు. మీకు నాకంటే మన తోటలో పనిచేసి మన దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకునే వాళ్లే ఎక్కువైపోయారు కదా. వాళ్ళు పడ్డ కష్టానికి డబ్బులు అడిగి తీసుకుంటున్నారు కానీ నీ దగ్గరకు వచ్చి భిక్షమేమని అడగటం లేదు కదా. నాన్నా, అమ్మని ఇంకెప్పటికీ అర్థం చేసుకోరా? ప్రతిసారి అమ్మని ఇలా హర్ట్ చేస్తారా ఎందుకు? ఇదే ప్రశ్న నువ్వు మీ అమ్మని ఎందుకు అడగవు? నాన్నని ఎందుకు హర్ట్ చేస్తున్నావని అడుగు. తమని అడిగితే తనేం సమాధానం చెప్తుంది మావయ్య? ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళు మన బంధువులు. ఏంటి, వాళ్ళు మన బంధువులా? నీకు నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. నువ్వు వాళ్ళని మనతో పాటు సమానంగా చూడాల్సిందే. చూసారా అమ్మా, నేను వాళ్ళని మనతో పాటు సమానంగా చూడాలంట. ఎలా చూడాలి? ఇప్పుడు మీరు వెళ్ళి మీ వియ్యంకుడితో సెలబ్రేట్ చేసుకున్నారు కదా, అలా నేను కూడా వచ్చి వాళ్లతో సరదాగా గడపాలా? వాళ్లతో పాటు నేను కూడా నేల మీద కూర్చుని భోంచేయాలా, లేక నా పక్కన కూర్చోబెట్టుకుని అందరికి తినిపించాలా? మరి లేకపోతే ఏంటండి, మీరు వెళ్ళిందే కాకుండా తారక్ ని కూడా అక్కడే వదిలేసి వస్తారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ వియ్యంకుడు మీ ఇద్దరికి ఘనంగా స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేశాడా? ఏంటమ్మా నువ్వనేది? తారక్ అక్కడే ఉన్నాడా? అవును, మీ నాన్నే ఉండమన్నాడు. ఒక భార్యగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే అది అవమానంగా ఉంటుంది, కానీ కూటికి గతి లేని ఆ లో క్లాస్ వాళ్లతో సరదాగా గడపడం మాత్రం మీకు గౌరవంగా ఉంటుందా? చెప్పండి. నేను అంతస్తులు చూడలేదు, వాళ్ళు చూపించే ప్రేమ మాత్రమే చూస్తున్నాను. సరే, ప్రేమను మాత్రమే చూడండి సార్. ఆ ప్రేమతోనే కదా మీ భార్య మీకోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది. అదే ప్రేమ మీరు నా పైన కొంచెమైనా చూపించొచ్చు కదా. మీకు అలాంటివేవి ఉండవు. అదే ఉండుంటే నన్ను అవమానించిన వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చేవాళ్లే కాదు కదా. అవును కదా. ఎందుకు నాన్న అమ్మని ఎప్పుడు ఇలా అవమానిస్తూనే ఉంటావు? అమ్మ చెప్పింది నువ్వు ఏ రోజు వినవు. నా తలరాత అలా రాసుంది. నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో కాదంబరి. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు కూడా ఇక్కడికి రావడం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. అమ్మా, అలా అనుకు. ఆవేశంలో నాన్న అక్కడికి వెళ్ళినా వెళ్తాడు. చూసారా మావయ్య ఎలా వెళ్ళిపోయారు? ఇక మనం తారక్ ని మర్చిపోవాల్సిందే. బామ్మర్దేమైనా సన్యాసం పుచ్చుకున్నాడా ఏంటి? నాలాగా అత్తారింటికి కదా వెళ్ళాడు. అతనైనా సంతోషంగా ఉండనివ్వండి. ముందు మీకు సన్యాసం ఇచ్చి బయటికి పంపించాలి. ఊరికే మధ్యలో దూరుతూ ఉంటారు. దారిని పోయే కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు మీ నాన్న. అది ఎంత తప్పో త్వరలోనే ఆయనకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఆ అత్తయ్య ఏమంటున్నారు? అయ్యో, మీరు ఒకళ్ళు పదండి లోపలికి. విషయం ఏంటో తేడాగా ఉంది. వెంటనే అర్చనమ్మకు ఫోన్ చేసి చెప్పాల్సింది. చూడు, రూమ్ చూసావా? ఇదే నా రూము. అక్క నాన్న అందరినీ రానివ్వు, వాళ్ళు వచ్చాక మాట్లాడుకుని తీసుకుందు గాని. లేదు, నాకు ఈ రూమే కావాలి. నేను తీసుకున్నాను. ఏంటి నిత్య? చూడమ్మా, చూసావా అక్క, మన ఊరు వదిలేసి వచ్చామనే బాధ కొంచెం కూడా లేకుండా ఇది నాకు అది నీకు అని ఎలా మాట్లాడుతుందో. మన ఊరిని ఫ్రెండ్స్ ని వదిలేసి వచ్చినందుకు నాకు కష్టంగానే ఉంది. అందుకని అదే తలుచుకుంటూ బాధపడాలా? చూసారా ఎట్ట మాట్లాడుతుందో. పోనీలే అమ్మమ్మ, మొన్నటిదాకా నన్ను చూడాలని ఎంతో బాధపడేది. ఇప్పుడైనా సంతోషంగా ఉండని. అలా చెప్పక్క. ఇకపై నేను చూడాలన్న బాధే నాకుండదు. ఎందుకంటే నేను అలా తలుచుకుంటే నువ్వు ఇలా వచ్చేస్తావు కదా. తప్పకుండా వస్తుంది.
నేను తన్ని రోజుకు 2 సార్లైనా తీసుకొస్తాను. నేను కూడా మీతో పాటే ఉంటాను. మీకు ఓకేనా? అదేంటయ్యా అలా అంటారు? ఇది మీ ఇల్లయ్యా, మీరు అలా మాట్లాడకూడదు. అడగడం మర్చిపోయాను. మీకు నచ్చిన రూమ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకున్నాము. ఈ రూము నాది, ఆ రూమ్ ఓ నీరజక్కది. అవునా? ఓకే ఓకే ఓకే. ఆగండి ఉన్న రూమ్లన్నీ మీరే తీసుకుంటే ఇక నేనెక్కడ ఉండాలి? నీకు కిచెన్ ఉంది కదా మమ్మ, రూమ్ తో ఏం పని? చూసారా దీన్ని? ఏంటే నీ కిచెన్ లో పడుకోవాలా? నిన్ను చెప్తాను నేను. దిగండి. రండి. అక్క అక్క, మనం బట్టలు కొనేది ఇక్కడేనా? అవును. హే, ఈ షాప్ నచ్చలేదా నీకు? వేరే షాప్కి వెళ్దామా మరి? లేచన్నయ్యా. అయ్యో బాబు, ఈ షాప్ కి ఏం తక్కువ? ఇది చాలా బాగుంది. ఓకే అయితే చూడండి, మీకు నచ్చినవన్నీ తీసుకోండి. వెళ్ళండి. నిలవని నువ్వు కూడా వెళ్ళి చూడు. రా అక్క. పదండి. మామయ్య, మీకు కూడా చూడండి, మగవాళ్ళ బట్టలు అటుంటాయి. వెళ్ళి చూడండి. అలాగే. వెళ్ళండి. తీసుకోండి. ఏం కావాలన్నా తీసుకోండి. మొహమాట పడకండి. అలాగే. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే. అనురాగం, అభిమానం, ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లి చేసేనా జీవితనం. ఇదిగోండి. నాన్న, అన్ని తీసుకున్నారా? వెళ్దామా? నాన్న, పదండి వెళ్దాం. రా. పదమ్మా. రండి. అమ్మమ్మో, ఇన్ని కొన్నారా? ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులిదే, అలకే లేదంట ఎవ్వరిలోనా. రండి. అబ్బా, కడుపు నిండిపోయింది అనుకోండి. ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల కూరలు. వాటిలో సగం కూడా ఇంతవరకు చూడలేదు నేను. మా ఊళ్ళో చెట్టు కింద ఓ టిఫిన్ బండి ఉండేది. అక్కడ ఇడ్లీ, పూరి, దోశ ఇవే ఉంటాయి బాబు. ఇక్కడ అన్ని కొత్తగా ఉన్నాయి. వాటితో పాటు మనకేం కావాలో చూసుకోవడానికి 5 పేజీల పుస్తకం అచ్చేసి పెట్టారు. అది చదివితేనే ఆకలి తీరిపోయేలా ఉంది. దీనికే ఇలా అంటే ఎలా? నెక్స్ట్ టైం మిమ్మల్ని స్టార్ హోటల్ కి తీసుకువెళ్తాను. అక్కడ ఇలా కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వంటలు ఉంటాయి. అవన్నీ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అయ్యయ్యో, ఇక్కడ పెట్టిన వాటిల్లో నేను సగం కూడా తినలేదు. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి అంటున్నా. పో బాబు, నా వల్ల కాదు. ఇక్కడ తినే ఒక్క పూట భోజనం ఖర్చుతో మా లాటోళ్ళు 4 రోజులు తింటారు.